ప్రైమ్ డిబేట్. ఏపీలో సెగలు రేపుతున్న నేతల మాటలు, శృతి మించి బహిరంగంగా విమర్శలు చేస్తున్న పరిస్థితులు, ఇది అవసరమా? ఓటర్లు మాట్లాడుకుంటున్న మాటలు. ప్రజాక్షేత్రంలో వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చింది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడడానికి కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న 2024 ఎన్నికలు, గతంలో చాలాసార్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు దానికి చాలా విభిన్నంగా ఉంటున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద ఎవరు ఏ రకంగా మాట్లాడతారో, ఎవరు సవాళ్ళు ఏ రకంగా విసురుతారో అన్నది తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగుతున్న ఎన్నికల్లో ముందు రోజులు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో ఈ నేతల భాషలో అర్థం కాని పరిస్థితి. ఇక మరొక వైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అనే అంశానికి కోట్లాది రూపాయల బెట్టింగ్లు జరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారం. కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి రికార్డు స్థాయిలో. గతంలో ఎప్పుడూ ఏ నియోజకవర్గానికి లేనటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎందుకు ఈ బెట్టింగ్లు జరుగుతున్నాయి అన్నానికి కాస్త దీనికి కారణం కూడా ముద్రగడ గారు అక్కడ చేస్తున్న హడావడి, ఓడిపోతే నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం, రెడ్డి అని మార్చుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం అనే అంశంలో కూడా ఏదో జరగబోతుందని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మరొక వైపు జనసేన 16 స్థానాల్లో గెలుపు బాటలో పడుతుందట, గెలవబోతుందట. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి ఏ లెక్క ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతున్నారో. మరొక వైపు సుడియాల పర్యటనలో ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మరొక 10 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉన్న నేపథ్యంలో తమ సత్తా చాటడానికి, ఓట్లను ఆకట్టుకోవడానికి వాళ్ళు స్పీడ్ పెంచారు. మరొక వైపు గ్లాసు గుర్తు అనే అంశం గత 2 రోజులుగా కాస్త కలవరం రేపుతుంది పొత్తు పార్టీలని. అయితే గ్లాసు గుర్తుపై ఊరట లభించింది జనసేనకి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరో పక్క మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంలో భారీ ప్రచారాలు చేస్తున్నారు. ఓ పక్క వరుణ్ తేజ్, అలాగే నాగేంద్రబాబు గారు, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా అంటే ఎప్పుడూ లేని విధంగా మరిది కోసం వదిన ప్రచారం, ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నాగబాబు గారు సతీమణి పిఠాపురంలో ఇంటింటికి ఆవిడ ప్రచారం చేయడం అంటే కొత్త రకంగా ఊహించిన విధంగా ఈ రకమైన ప్రచారం, గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె కూడా వచ్చి ప్రచారం చేయడంతో ఈసారి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే దానికి అడుగడుగునా అడ్డంకులు వ్యాపడుతున్నాయి. ఇదే ఇష్యూపై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గాదే బాలాజీ గారు, రాధా రంగా రాయల్ అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మనోహర్ నాయుడు గారు, హిందూపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా దాసరి కిరణ్ వెర్షన్ తీసుకుందాం. కిరణ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్ కిరణ్, ఏంటి పిఠాపురం అవనియండి, లేకపోతే మీరు కాకినాడ ప్రాంతం అవనియండి, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రచారం అయితే స్పీడ్గానే చేస్తున్నారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యూహాలకు అన్నిటికీ చెక్ పట్టుకుంటా ఆయన తనదైన స్టైల్లో కొత్త వ్యూహంతో అధికారం చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నారట. మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం లేదని మాట్లాడే పరిస్థితి. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవా? సార్ అందరికీ నమస్కారం. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా వ్యూహం ఏం లేదు సార్. ఆయన వ్యూహం సినిమా తీస్తాడు, లేదంటే ఏదో గులకరాళ్ళు ఇసిరించుకుంటాడు, లేకపోతే పూల ప్లేస్ లో చెప్పులు కూడా ఇసిరేస్తున్నారు ఆయన కాన్వాయ్ మీదకి ప్రజలు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యూహాలు పనినా, ప్రజల్ని ఎలా మభ్య పెట్టాలని చూసినా, ఏం ప్రలోభాలు పెట్టాలని చూసినా ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు. కూటమిని గెలిపించడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం అందించడం కోసం ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున కూటమికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విపరీతమైన స్పందన, విశేషమైన స్పందన వస్తా ఉంది ప్రజల దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తా ఉన్నారో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తన శక్తులన్నీ వాడుతూ ఉంది సార్. ఎలా అంటే డబ్బు పరంగా, మద్యం పరంగా, నాయకుల పరంగా. ఒక పక్క నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,
ఇంకో పక్క నుంచి దాడిశెట్టి రాజా, ఇంకో పక్క నుంచి కురసాల కన్నబాబు, వీళ్ళందరూ కూడా వీళ్ళ నియోజకవర్గాలు వదిలేసి కేవలం పిఠాపురం మీద ఫోకస్ పెట్టి, ఇంకో పక్క నుంచి మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదేంటి భయ, చాలా మంది పేర్లు చెప్పారు కానీ అసలైన మీ కాపు పెద్ద పేరు ఏంటి చెప్పట్లేదు? ఆయన లేరు అక్కడ సార్. ఆయన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు ఆయన ఏంటంటే ఎవరు ఆయన పట్టించుకోకపోతే ఆయన ఏం చేస్తున్నారంటే నన్ను తిట్టండి అని చెప్పి ఆయనే వచ్చేస్తున్నారు ముందుకు, మీడియా ముందుకి. ఈ రోజున పద్మనాభం గారిని ఎవరు వాడుతా ఉన్నారు, పద్మనాభం గారితో ఎవరు మాట్లాడిస్తా ఉన్నారు, ఆయన మీద ఆయనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయిస్తా ఉన్నారు అని చెప్పేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది సార్. ఎవరు చేస్తున్నారు? క్లారిటీగా ఉన్నారు. నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్. సార్ మీకు తెలియకపోవడం ఏంటి సార్? అవునా సార్, మీకు నాకేం తెలుసండి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో? నేను ఏమన్నా ఉన్నానా ఏంటి అక్కడ? సార్, జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడిస్తా ఉన్నారు. ఎవరన్నా నోరు తెరిచి ఏదన్నా ఒక మాట అంటే అరే పెద్ద ఆయన అంత మాట అంటారా అని ఒక రకమైన సింపతి డ్రామా కూడా క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముద్రగడ పద్మనాభం గారికి, మా పెద్ద ఆయనకి నేను సున్నితంగా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నా. ఆయన చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సింపతి స్టార్. సింపతి అని ఎదురు చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో వాళ్ళ బాబాయ్ చావును వాడుకున్నారు, వాళ్ళ తండ్రి గారి చావును వాడుకున్నారు, ఆయన కోడికత్తి పొడిపించుకుని నన్ను చంపబోయారని చెప్పి వాడుకున్నారు. ఈ రోజున ఆయనకి ఎవరైతే సహాయం చేశారో ఆ రోజు, ఈ రోజు వాళ్ళెవ్వరు కూడా ఆయనతో లేరు. వాళ్ళ తల్లిగారు లేరు, వాళ్ళ సోదరు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు, ఎవ్వరూ లేరు. ఆయన ఏ రకంగా సానుభూతి దొరికిద్దా, ఏ రకంగా ప్రజల్ని మభ్య పెడదామా, మాయ చేద్దామా అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ గారిని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన సెక్యూరిటీ పెంచుకోవాలి. ఆయన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే సింపతి కోసం తహతాలాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏమైనా చేయించి అది మళ్ళీ జనసేన వాళ్ళు చేశారు, లేదంటే టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మా మీదకి నెట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 months గా మనం చూస్తా ఉన్నాం, ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా అది కూటమి చేసింది, టీడీపీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారని చెప్పి మా మీద ఎలా రుద్దాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో అందులో భాగంగానే ఆయన నాయకత్వంలో ముద్రగడ గారి నాయకత్వంలో నేను పని చేయకపోయినా కూడా ఆయన అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక పావులాగా వాడబడతా ఉన్నారు కాబట్టి ఒక యువకుడిగా నేను ఒక సలహా ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ముద్రగడ గారు అప్రమత్తంగా ఉండాలి. ఆయన చెప్పే మాటలని ఎవరు కూడా విశ్వసించట్లేదండి. ఎందుకు విశ్వసించట్లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి రకమైన విమర్శలు చేస్తా ఉన్నారు అంటే ఒక రకమైన జలసీతో, అంటే కమ్యూనిటీ మొత్తం కులమతాలకు అతీతంగా కాపు కమ్యూనిటీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన్ని ఆదరిస్తా ఉన్నారు, ఆయన వైపు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ పెరుగుతా ఉంది. ఆయన ముద్రగడ గారు ఒక పెద్దన్నలాగా వెనకాలండి పవన్ కళ్యాణ్ గారికి పుష్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మద్దతు తెలిపితే చాలా బ్రహ్మాండంగా ఉండేదండి. కానీ ఆయన వాళ్ళు చెప్పుడు మాటలు విని, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నన్ను తిట్టు, దమ్ముంటే నీకు దమ్ముంటే నా మీద మాట్లాడు అని చెప్పి ఆయన ఎదురొచ్చి నన్ను తిట్టండి అని ఎందుకు అంటా ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నారు అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎవ్వరూ కూడా ముద్రగడ గారి మాటల్ని విశ్వసించే పరిస్థితి లేదు సార్. ఈ రోజున పిఠాపురంలో ఎలా చేస్తా ఉన్నారంటే మద్యం దొరుకుతా ఉంది, పోలీసులు పట్టుకున్నారు. అలాగే మొన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రచార సామాగ్రి అనాథరైజ్డ్ గా పర్మిషన్ లేకుండా ఒక డంప్ వెళ్తుంటే ఆ డంపుని పోలీసులు పట్టుకోవడం జరిగింది. మా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే డంపు వేరే చోటకి వెళ్ళిపోయిందేమో, వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం ఈ సామాగ్రిని ఇక్కడ దొరికేలాగా ఒక ట్రాప్ ఏమన్నా చేశారని కూడా ఆయన రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రిపూట రాజకీయం చేస్తా ఉన్నారు. అంటే పగలంతా కూడా ఇళ్లలో నీట్ గా అందరితో ఫోన్లో మాట్లాడుకుని రాత్రిపూట టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని అర్ధరాత్రుల పూట ఇళ్లు తలుపులు కొట్టి మీరు మాకు మద్దతు తెలపాలి, మీరు మా పార్టీకి ఓటేయాలి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రలోభాలు పెట్టాలని చూస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకి వీళ్ళు ఆఫర్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఆధార్ కార్డులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. వంగాగీత గారు ఎవరైతే ఉన్నారో, లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అందరివి ఆధార్ కార్డ్స్ కలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డ్స్ నెంబర్స్ రాసేసుకుని తర్వాత ఆధార్ కార్డ్స్ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తున్నారంట. అంటే ఆధార్ కార్డ్స్ వీళ్ళందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మీ ఆధార్ కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆధార్ కార్డ్స్ తీసుకుంటా ఉన్నారు. అలాగే 100 మందిని జాయిన్ చేస్తే అంట సార్ 4 లక్షల ప్యాకేజ్ అంట.
100 మంది కార్యకర్తల్ని తీసుకెళ్ళినట్టు ఏదన్నా ఒక నాయకుడు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఒక బిల్డప్ గా కండవాలు వేయించుకుంటే అతనికి 4 లక్షలు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రలోభ పెడతా ఉన్నారంట, మభ్య పెడతా ఉన్నారు. ఎవ్వరూ కూడా లొంగే పరిస్థితి లేదు, Okay. వాళ్ళ మాట విశ్వసించే పరిస్థితి లేదు. Okay. పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజున ప్రజలకి. అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ ఓకే కిరణ్ ఒక్క విషయం ఏంటి, ఎప్పుడు రానటువంటి నాగబాబు గారి సతీమణి కూడా ప్రచారానికి ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం అంటే ముద్రగడ చేసిన సవాలు ఆయన పేరే మార్చుకుంటానడం, లేకపోతే వంగగీత గారు ఓడిస్తానని చెప్తుండడం, మీరు చెప్పినట్లుగా ఏవో కొత్త శక్తులు ఆర్థికంగా పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం, ఇవన్నీ కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్నట్లుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంటి వారు ప్రచారానికి రావడం తక్కువ కదా. ఆందోళన కలిగించే అంశాలు ఏమి లేవు సార్, చాలా క్లియర్ గా ఉండబోతా ఉంది మ్యాండేట్. వర్మ గారు మాకు పనిచేస్తా ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు పనిచేస్తా ఉన్నారు, మీ ఇక్కడ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు, ఓటమి వాళ్ళకి అర్థమైంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు సార్, కానీ ఆ సవాల్ చేసి అనవసరమైన సవాల్స్ ఎందుకు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకోవడం ఎందుకు? నేను ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పొచ్చు కదా, దానికి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు ఒక హిందూ ఒక ముస్లింగా మారటం మనం చూసాం, లేకపోతే ఒక ముస్లిం హిందూగా మారటం చూసాం, లేదంటే ఒక క్రిస్టియన్ హిందూగా మారటం చూసాం. ఇలా కాబుల్ రెడ్లుగా మారటం అని చూడలేదు సార్, నేను ఎక్కడ వినలేదు కూడా. ఈసారి చూద్రి గారి కులానికి మారటం ఏంటి సార్ దరిద్రం? కాదండి, ఈసారి చూద్రి గారి అదే సార్ ఏంటి సార్, అదే సార్ ఇప్పుడు ఒక కులాన్ని ఇంకో కులానికి నా ప్రశ్నకి సమాధానం రాలేదు. మరిది గారి కోసం వదిని గారి ప్రచారం ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆమెని? సార్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. వరుణ్ తేజ్ గారు వచ్చారు, నాగబాబు గారు మన పిఠాపురంలోనే ఉంటూ ఆయన క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వేదికగానే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు వెళ్ళి వస్తా ఉన్నారు. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇవాళ నాగబాబు గారి మిస్సెస్ గారు కూడా, ఆవిడ పద్మజ గారు కూడా ఆవిడ డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నారు. ఇదేం కొత్త కాదే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తిరగటం ఏం కొత్త కాదే. గతంలో చంద్రబాబు నాయుడు గారికి తిరిగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యులు తిరిగారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు తిరిగారు. వినండి కిరణ్, నేను చెప్పేది కిరణ్, అది నెగిటివ్ గా తీసుకోవద్దు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రోజు వాళ్ళ ఇంటి మహిళలు వచ్చి ప్రచారం చేయడం కోసం నేను ప్రస్తావిస్తున్నాను. ఏ రకంగా అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది నా ఉద్దేశం. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు సార్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, పులివెందుల రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఎలాగో, ఈ రోజున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం లాగా ప్రజలందరూ కూడా వాళ్ళని హక్కును చేర్చుకుంటారు.